భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మరి ఇక్కడ మనం చదవబడిన లేఖన భాగంలో మనకు ఒక కుష్ఠరోగి కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి మన ముందు ఉంచబడిన ఒక చిన్న అంశం ఏంటంటే, కుష్ఠరోగి ఎడల దేవుడు చూపించిన తన కృపా కార్యాన్ని మనము తలపోస్తూ ప్రభువుని మనం ఆరాధించుకుందాం. ఇక్కడ మరి ఈ కుష్ఠరోగి యొక్క విధి విధానాలు మనకు చాలా ఎరుగుదుము. మనం పాత నిబంధనలో కూడా మరి లేవియాకాండం 13, 14 అధ్యాయాల్లో మరి కుష్ఠరోగం ఎంత భయంకరమైనదో, లేకుంటే ఏ విధంగా మనిషిని వారి కుటుంబానికి సమాజానికి దూరంగా ఉంచుతుందో చూస్తూ ఉంటాం. వారు కేవలము మరి వారు ముట్టడానికి కూడా, లేకుంటే చూడడానికి కూడా, వారి కుటుంబంతో కానీ సమాజంతో కానీ ఉండడానికి కూడా వీలు లేని విధంగా వారి జీవితం ఉంటుంది. వారు యాజకులు వారు చూసినప్పుడు, వారు కుష్ఠరోగం ఉందని తెలిసినప్పుడు వారు పాలెం వెలుపల వారి దూరంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే మరి ఈ సందర్భం గురించి ఆలోచించి ఉన్నప్పుడు మరి మనము కూడా మరి నూతన నిబంధనలు మరి చాలా పాపాలు కూడా మరి ముఖ్యంగా మరి కుష్ఠరోగం అనే పాపం చాలా మటుకు పాపం ద్వారా సంక్రమించిందని మనం చూస్తూ ఉంటాం. మరి పాత నిబంధనలు చాలాసార్లు మరి మిరియాం విషయంలో కూడా మరి మోషేకు వ్యతిరేకంగా తను మాట్లాడినప్పుడు మరి తను కుష్ఠరోగం వచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. తర్వాత అదేవిధంగా ఉజ్జియా రాజు కూడా మరి తను తెగించి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా దేవుడు కుష్ఠవ్యాధితో ముత్తినట్టుగా చూస్తూ ఉంటాం. అంటే ఇది కుష్ఠవ్యాధి అనేది కొన్నిసార్లు ఏ విధంగా కనబడుతుందంటే, ఇది ఒక పాపానికి గుర్తుగా, పాపి అయిన మనిషికి గుర్తుగా కనబడుతూ ఉంటుంది. మరి వ్యక్తిగతంగా మనమందరం కూడా ఈనాడు మరి పాపపు అనే కుష్ఠరోగంతో మనమందరము బాధపడుతున్న వారమే. కానీ ఇక్కడ చూసినప్పుడు మరి కుష్ఠరోగి ప్రభువు నన్ను శుద్ధి చేయగలడు అనే ఒక విశ్వాసంతో ప్రభు యొద్దకు వచ్చి ప్రభు వైపు చేయి చాచినప్పుడు ప్రభు చెప్పిన మాట, నువ్వు నాకు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. మరి ఇక్కడ ఈ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను నేను ఆ వ్యక్తి దగ్గర పెట్టుకొని నేను ఈ విధంగా ప్రార్థించాను, ప్రభువా, మరి పాపపు కుష్ఠు ఏ విధంగా అయితే మనిషిని కుటుంబానికి సమాజానికి దూరం చేసిందో, మరి నిజంగా నా పాపపు తలంపులు, నా పాపపు జీవితము మరి అనేక సార్లు నీకు దూరంగా చేసింది, సమాజానికి కూడా మరి దూరంగా చేసింది. ప్రభువా, మరి నువ్వు నన్ను అసలు నా పాపాలకు అసలు విమోచన కలుగుతుందా, శుద్ధి అనేది కలుగుతుందా? ఒకవేళ నా అంతరంగము కానీ నాకు ఆలోచనలు కానీ ఒక స్క్రీన్పై పెట్టి ఇక్కడ చూపిస్తే మరి ఎవరైనా నన్ను అంగీకరించగలరా? ఇక్కడ మనమందరం కూడా మరి ఆదాము చేసిన అవిధేయతను బట్టి మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆ పాపపు స్వభావము మనలో సంతరించుకుపోయింది. నిజంగా మనమందరం కూడా కుష్ఠరోగి వల్ల మనం అడగవలసిన వారమే, లేదంటే అడిగి రక్షణ పొందుకొని మన మందిరంలో ఇక్కడ చేర్చబడ్డాం. నిజంగా మన పాపాలు ఎంత భయంకరమైనవో కదా. అది మన బయటికి మనం బాగానే ఉన్నా మన అంతరంగము అది చెడిపోయిన స్వభావంతో కూడింది. కానీ ప్రభు ఎంత గొప్పవాడు. నిజంగా ప్రభువా, నన్ను శుద్ధిని చేయని ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు తక్షణమే కదా మరి ఆలోచన లేకుండా ఆ వ్యక్తిని మనం శుద్ధి చేసినట్టుగా చూస్తూ ఉంటాం. మరొక సందర్భంలో మరొక విషయంలో ఇదే కుష్ఠరోగి మరొక సందర్భంలో ఏమిటి, ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో మరొక మాట కనబడుతూ ఉంటుంది. 26వ అధ్యాయం 6వ వచనంలో, యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు, ఇక్కడ మరొక కుష్ఠరోగి కనబడుతూ ఉన్నాడు. ఈయన సీమోను అని ఇక్కడ తన పేరు చెప్పబడింది. ఇక్కడ సీమోను ఇంట ఉన్నప్పుడు అని ఇక్కడుంది. మరలా మార్కు సువార్త 14వ అధ్యాయము అక్కడ 3వ వచనంలో ఇంకో మాట రాయబడింది. ఏంటంటే, ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండినప్పుడు అని ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్తలనేమో కేవలం మరి వారి ఇంట్లో ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ మార్కు సువార్తలో మరి ఇంట్లో ఉండడం కాదు,
వారితో పాటు భోజనానికి కూర్చున్నట్టుగా చూస్తూ ఉంటాం. మరి పాపి అయిన మనిషిని క్షమించడమే గొప్ప విషయం, లేకుంటే తను చేర్చుకోవడమే గొప్ప విషయం. కానీ అలాంటి వ్యక్తితో దేవుడు సహవాసం చేస్తున్నాడు. సహవాసమే కాదు, భోజనం కూడా చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈ మాట చదివినప్పుడు ప్రభువా, మా జీవితాలు అసలు మరొక మాట అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం కదా, మరి పరిచయులు శాస్త్రులు అంటారు, ఏంటి మీ బోధకుడు పాపులతో సమరయులతో సహవాసం చేస్తున్నాడు ఏంటి అనే మాట మనం చూస్తూ ఉంటాం. నేను అనుకున్నాను, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది ప్రభుని, పాపులతో సమరయులతో సహవాసం చేస్తున్నాడంటే ఆయన పాపులతో సమరయులతో సహవాసం చేసేవాడు కాదు, అంటే ఆయన పరిశుద్ధత అంత గొప్పది. అనే చెప్తాడు కదా, నాలో పాపముందనేవాడు స్థాపించగలడని చెప్తా ఉంటాడు. అలాంటి పరిశుద్ధుడు మరొక పాపి ఇంట్లో ఉండడం ఏంటి, ఆ పాపిని రక్షించడం ఏంటి, ఆ పాపితో సహవాసం చేయడం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. మరి మనలో చాలా మనలో మనం ఒకటి లోకల్లో, సంఘంలో కావచ్చు, సమాజంలో మనుషులు చూసినప్పుడు మరి వారు ఒక మంచి బట్టలు వేసుకుంటే నలిగిపోద్దేమో అనుకుంటారు, లేకుంటే పక్క వాళ్ళు తగిలితేమని అయిద్దేమని అనుకుంటారు. లేదంటే కొంతమంది అసలు ఇతరులకు అవతల వైపు నుంచి వందనాలు వస్తేనే, అవతల నుంచి సమాధానం వస్తేనే తిరిగి సమాధానం చెప్పగలిగే స్థితిలో ఉంటారు. అందుకే కొన్నిసార్లు నేను అనుకుంటాను, ప్రభువా నువ్వు నరుడవు కానందుకు నీకు వందనాలు ప్రభువా అనుకుంటాను. మనందరం అనుకుంటాం, నేనే కాదు. ఎందుకంటే మరి మనుష్యుడు కేవలము నిమిషమాత్రుడు అని ఉంటుంది కదా, అంటే అల్పజీవి, బలహీనుడు, దేవునితో పోల్చదగిన వ్యక్తి అంటే ఎవరు ఉండరు. అందుకే మనిషికి దేవుడికున్న వ్యత్యాసం ఒకళ్ళు ఆలోచిస్తే అది భూమికి ఆకాశం ఉన్నంత ఎత్తు ఉంటుందేమో. అసలు పోల్చుకోలేము మనిషిని కానీ దేవుని యొక్క స్వభావాన్ని కానీ పోల్చుకోలేము. నిజంగా అంత గొప్ప దేవుడు మరి మనిషితో సహవాసం చేయడానికి కదా భోజనం కూడా చేశాడన్నట్టుగా కనబడుతూ ఉంటుంది. లోకంలో ఎవరైనా గొప్పవారు మన ఇంటికి రావడమే గొప్ప విషయం. ఒకళ్ళు ఓట్లప్పుడు వస్తారేమో, కానీ భోజనం చేయడం అది అసాధ్యమైన విషయం. కానీ మన ప్రభు అంటే భోజనం అంటే ఇక్కడ మనతో సహవాసం చేయడానికి కదా. మన యోహాను సువార్తలు చదువుతాము, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో నేనును నా తండ్రి వచ్చి అతనితో సహవాసం చేస్తాను ఉంటుంది. కాబట్టి మన ప్రభువు మన పాపాలను క్షమించిన దేవుడు. అంత మాత్రమే కాదు, మనతో పాటు సహవాసం చేస్తూ మనతో పాటు భోజన సహవాసం అనేది ఏంటంటే చాలా దగ్గరి సహవాసాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే మనతో సహవాసం చేసే దేవుడు. తర్వాత మరి చివరిగా ఇది మనం లూకా సువార్త 17వ అధ్యాయంలో మరొక కుష్ఠరోగి కనబడుతూ ఉంటాడు. అక్కడ లూకా సువార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాల్లో ఇక్కడ మరొక కుష్ఠరోగుల గుంపు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు మరి వారు కుష్ఠరోగంతో ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా వీరు కూడా అన్నారు, ప్రభువా మమ్మల్ని కరుణించుము అని కేకలు వేసినప్పుడు వారు చెప్పినట్టుగానే అయితే మీరు వెళ్ళి యాజకులు కనపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు వెళుతూ ఉండగానే శుద్ధులైరన్నట్టుగా చూస్తూ ఉంటాం. కానీ 16వ వచనంలో ఒక మాట ఉంటుంది, మరి 15 కూడా చదువుదాం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ మరి ఈ యొక్క కుష్ఠరోగి మరి తనకు కలిగిన ఆ యొక్క స్వస్థతను, తనకు కలిగిన ఆ మేలును చూసి తను మౌనంగా ఉండలేకపోయాడు కదా. మరి ఇక్కడ తను వాడబడిన మాట కదా, గొప్ప శబ్దము. మరి ఎంత గొప్పగా అరిచాడు, ఎంత గట్టిగా అరిచాడు, ప్రభువా నన్ను స్వస్థపరిచావు, నీకు వందనాలు ప్రభువా అని ఆయన ఆరాధించాడు కుష్ఠరోగి. ఇక్కడ మనం చదువుకున్న మరి భాగంలో మత్తయి సువార్తలో తన పాపాలకు క్షమాపణ దొరికిన విషయము, తర్వాత మరి మార్కు సువార్తలో చూసినట్టుగా నాతో సహవాసం చేస్తున్న దేవుణ్ణి మనం ఇవన్నీ తలపోస్తూ ఉన్నప్పుడు మనం నిజంగా గొప్ప శబ్దంతో మనం ఆరాధించవలసిన వారం. మరి మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటే 10 మందిలో ఒకడు వచ్చాడు, మిగతా 9 మంది వెళ్ళిపోయారు. మరి మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు కేవలం ప్రభువునందు విశ్వాసం ఉంచారే కానీ, అంటే నేను అనుకుంటున్నాను ఇది వ్యాఖ్యానం కరెక్ట్ కాకపోవచ్చు, వాళ్ళు కేవలం విశ్వాసం ఉంచారు, స్వస్థ పొందుకొని వెళ్ళిపోయారు. కానీ తన విశ్వాసం ఉంచాడు, స్వస్థత పొందాడు, తన నోటితో ప్రభువుని మరి ఆరాధించాడు అన్నట్టుగా చూస్తూ ఉంటాం. మరి రోమిలో రాసిన పత్రికలో 10వ అధ్యాయం 9-10 వచనాలు అక్కడ ఉంటుంది కదా. రోమిలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులో నుండి ఆయన లేపనని హృదయమును విశ్వసించిన యెడల రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయమును విశ్వసించును,
రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. చాలామంది మరి లోకంలో యేసు ప్రభు అని దేవుడు అని చాలామంది నమ్ముతున్నారు, కానీ నోటితో ఒప్పుకునే జనాభా మనకు కనబడరు. నేను కూడా మరి రక్షింపబడిన మొదటి దినాల్లో నేను బాప్తిసం పొందినప్పుడు మరి మా అమ్మగారు చాలా ఏడ్చింది. చాలా ఏడ్చి అంటే ఏడుస్తూ మాట ఏంటంటే, నీకు ఏ రోగం వచ్చిందని పోయి యేసుప్రభుని నమ్ముకున్నావురా అని అడిగింది. అంటే అక్కడ అప్పుడున్న సమాజంలో ఏంటంటే రోగం వస్తే యేసుప్రభుని నమ్ముకోవాలి అని అంటే ఇప్పుడు ప్రతి చోట ఉన్నట్టుగా ఉంది. అయితే నేను దేవుని స్తుతించాను, ప్రభు నీ రోగం వస్తే నేను నమ్ముకోలేదు, నువ్వు దేవుడు అని నువ్వు నమ్ముకున్నాను. నా యొక్క సహోదరులు కొంతమంది మందిరాన్ని నడిపించారు, అందుకే నేను నమ్ముకున్నాను ప్రభు అనుకున్నాను. ఇక్కడ కూడా మరి మిగతా 9 మంది కూడా వారు కేవలం దేవుని నమ్మారంతే, వాళ్ళు కేవలం విడుదలకు స్వస్థత కావాలంతే, అంత మట్టుకే వాళ్ళు ప్రభుని విశ్వసించారు, వెళ్ళిపోయారు. తర్వాత మరి వాళ్ళు చనిపోరా, రోగం రాదంటే తర్వాత విషయం. కానీ ఈ ఒకడు మాత్రము మరి తిరిగి వచ్చి గొప్ప శబ్దంతో ప్రభుని ఆరాధించినట్టుగా చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు మనకు గొప్ప రక్షణనిచ్చాడు. మన శారీరక స్వస్థత కంటే మించిన గొప్ప రక్షణ ప్రభు మనకు దయచేశాడు. కాబట్టి ఆ విధంగా మనల్ని విమోచించిన రక్షించిన ప్రభుని మనము ఆరాధించుకుందాం. పావనుడా మా ప్రభు అనే పాటలో పాపపు కుష్టు చెడిన పాట మనం పాడుకుంటూ ప్రభుని ఆరాధించుకుందాం.